ఒక మనిషి 27 సంవత్సరాలు జైలులో గడిపాడు, కానీ ప్రపంచాన్ని మార్చాడు. ఆయన పేరు నెల్సన్ మండేలా. 1918లో దక్షిణాఫ్రికాలోని చిన్న గ్రామం మివేజోలో జన్మించాడు. చిన్నప్పటినుంచే అన్యాయం చూశాడు. నల్ల జాతీయులకు హక్కులే లేవు, తెల్లవారికే అన్ని సౌకర్యాలు. ఈ జాతి వివక్షను అపర్థైద్ అంటారు. ఈ అన్యాయాన్ని చూసి మండేలా ఒక నిర్ణయం తీసుకున్నాడు. సమాన హక్కుల కోసం పోరాడాలి. ఫలితం 1964లో జీవిత ఖైదు. 27 సంవత్సరాలు జైలు గదిలో రాళ్లు కొడుతూ బాధను భరించాడు. కానీ అతని సంకల్పం విరగలేదు. 1990లో జైలు గేట్లు తెరుచుకున్నాయి. ప్రపంచం అనుకుంది ఇప్పుడు ప్రతీకారం. కానీ అతను అన్నది ఒక్కటే, క్షమించాలి. అదే క్షణం ఒక ఖైదీ మహానాయకుడిగా మారిపోయాడు. 1994లో దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతీయ అధ్యక్షుడు అయ్యొచ్చుడియాడు. ఆయన చెప్పిన మాట, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. అతన్ని జైలులో బంధించారు, కానీ అతని ఆలోచనలను కాదు. మరి మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు? కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ పిల్లలకు చూపించండి.